అనేది. కాబట్టి DNA టెస్ట్ కంపల్సరీ కావాలి. DNA టెస్ట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ వాట్ ఐ అండర్స్టూడ్. ఓరల్గా చెప్పడం కాదు సార్, ఫోటోలు చూపించి ఓరల్గా చెప్పడం కాదు. DNA టెస్ట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు ఫైండ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్, అంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్, ఎవర్ టైమ్ సొల్యూషన్. ఇప్పుడు ఇది చెప్పేసి రేపొద్దున DNA టెస్ట్ చేయకుండా ఇప్పుడు ఇతనే సుభాష్ గారి తండ్రి అని రేపొద్దున సుభాష్ గారు నేను తండ్రి కాదని అనుకోండి, ఆ బాబు మళ్ళీ నా దగ్గరకు వస్తాడు, నేనే తండ్రి అని. ఇవన్నీ ఎందుకు సార్? ఈ ఇష్యూని ఇప్పుడే ప్రొయాక్టివ్గా చొరవ తీసుకొని ప్రభుత్వం సహకారంతో జుడిషియరీ కూడా దాన్ని మానవతా దృక్పథం ఆలోచించి రేపొద్దున ఆ పిల్లోడు 1-2 సంవత్సరాలు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళే లోపుగా అతనికి నిజమైన తండ్రి ఎవరో క్లినికల్గా ఆ పెటర్నిటీ టెస్ట్ ఏదో చేసి ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ పిల్లోడు గౌరవంగా బతుకుతాడు సార్. అంటే మీరు విడిపోయారు, దూరంగా ఉన్నప్పుడు అసలు ఆయనకి ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తారు. అసలు మేము విడిపోలేదు సార్. ఆమె ఏదైతే చెప్తుందో నా పిల్లల ముందు, నా 2 ఆడపిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేము విడిపోలేదు. అమ్మాయి ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తుందో అది ఫేక్ డాక్యుమెంట్. ఇందులోంచి బయటికి రానికి తను ఏదైతే షీఈ్ ఎస్టాబ్లిషింగ్ సమ్ ఫేక్. ఇఫ్ యూ వాంట్, నేను మీడియా ముందు ఈ 10 కోట్ల తెలుగు ప్రజల ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆమె ఏ డాక్యుమెంట్ అయితే చూపిస్తుందో ఆ డాక్యుమెంట్ ఫోరెన్సిక్ పంపించండి. అది 2024లో డమ్మీగా తయారు చేసినటువంటి డాక్యుమెంట్. దాంతో నాతో బలవంతంగా సైన్ పెట్టించుకుంది. నేను మీ ముందే చెప్తున్నాను, ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని కాకపోతే ఈ కేసు నేను వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాను. నేను చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. ఆమె 2024లో జూన్ 11 తారీఖు నాతో బలవంతంగా పెట్టించుకున్న సైన్. అది ఫేక్ డాక్యుమెంట్. సార్ గత 2-3 రోజులుగా నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి సార్. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్నోన్ నెంబర్స్ అయితే నుంచి వస్తూ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆమె నర్వస్. నేను లీగల్గా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒకవేళ ఆ బాబు నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పసికున్న దేవుడితో దైవస్వరూపం కాబట్టి ఆ 3 పిల్లలకి నాకు ఈవెన్ శాంతికి కూడా తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి. అమ్మాయి కూడా ఒక స్త్రీ కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునే పిల్లలు